మక్తల్ పట్టణంలోని మత్స్యభవనంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు కోల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సుకన్య శేఖర్ ఆధ్వర్యంలో సంఘం సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ, తొలిసారిగా మత్స్యశాఖకు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరిని మంత్రిగా కేటాయించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు 4 ఇంచుల పైన చేప పిల్లలను చెరువులో విడిచిపెట్టారని అన్నారు. మత్స్యకారుల కోసం మంత్రి వాకిటి శ్రీహరి కృషి చేస్తున్నారని, ఆయనకు అందరూ అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నేతలు తిరుపతి నరసింహులు, వాకిటి అంజయాచారి, వల్లంపల్లి లక్ష్మణ్, కట్టా వెంకటేష్, వాకిటి శ్యామ్, ఆంజనేయులు, వాకిటి హనుమంతు, రేణుకా నరసింహ, కావలి ఆంజనేయులు, మామిళ్ళ పృథ్వీరాజ్, కల్లూరి గోవర్ధన్, బ్యాటరీ రాజు, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2015 నవంబర్ 21 నేటి రోజున ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవం ప్రారంభించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 21న ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంది. మరి గతంలో మనం ఎన్నడూ కూడా చూడలేదు. ఈరోజు ఈ మత్స్యకార మంత్రిగా మన శాసనసభ్యులు మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చేప పిల్లలు దాదాపు 3 ఇంచుల సైజులు 4 ఇంచుల సైజులు మనం ఎప్పుడు కూడా చూడలేదు. నువ్వు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చేప పిల్లలు ఇచ్చినప్పుడు కూడా దాదాపు 3-5 ఇంచుల వరకు ఆ చేప పిల్లలను వదలడము చాలా అభినందనీయం. మరి ఇందులో భాగంగా కేవలం అదొక్కటే కాదు, ప్రతి చెరువు సిగబెత్త, ఆ చెరువులో ఉన్న చేపలు ఎన్ని ఇవ్వాలి, అది ఎప్పుడు ఇవ్వాలి, దాని సైజ్ ఎంత, దాని అధ్యక్షులు ఎవరు, దానికి సంబంధించిన అధికారులు ఎవరు, ఇవన్నీ కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఈరోజు మన మంత్రివర్యులు, మన శాసనసభ్యులు, మన మక్తల్ నివాసి అయినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మరి జరపడము మనమందరం కూడా చాలా గర్వించాలి, గర్వపడాలి. ఈ సందర్భంగా మన మంత్రివర్యులు కూడా మనందరము ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుదామని చెప్పేసి తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై మత్స్యకార దినోత్సవం. జై